అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జిఏ విజయశ్రీ. మనం క్వార్టర్ ని ఎలా మనం ఇండివిజువల్ సిరీస్ క్యాల్కులేట్ చేయాలని మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకు ముందు క్లాస్ లో. మనం ఈ క్లాస్ లో ఏం డిస్కస్ చేద్దాం అంటే డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేద్దాం అనేది క్లాస్ లో మనం చూద్దాం. డిస్క్రీట్ సిరీస్ అంటే మనకి ఇండివిజువల్ గా ఐటమ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి ఫ్రీక్వెన్సీ ఇస్తారు. అర్థమైంది కదా? ఫ్రీక్వెన్సీ మనకి సిరీస్ లో యాడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇందులో క్యాల్కులేట్ చేసేటప్పుడు క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేసి దాని ద్వారా మనం ఫైనల్ ఆన్సర్ కనుక్కుంటాం. సో ఈ విధంగా మనం వెళ్లే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఫార్ములాస్ ఏముంటాయి, ఆ ఫార్ములాలో ఎన్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇది క్యాపిటల్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకోకూడదు, టోటల్ ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుందాము. సో అలా తీసుకోవడం వల్ల ఆన్సర్ ఎలా వస్తుంది ఏంటనేది మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, క్వార్టైల్స్ లో మనకి క్యాల్కులేషన్ ఆఫ్ క్వార్టైల్స్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. మనకి సేమ్ ఇండివిజువల్ సిరీస్ ఆఫ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయో డిస్క్రీట్ సిరీస్ కూడా అవే ఫార్ములాస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ లో ఏంటంటే క్యాపిటల్ అనేది మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాము, బట్ ఇందులో మనం టోటల్ ఫ్రీక్వెన్సీ గా తీసుకుంటాము. ప్లస్ మనం ఇందులో క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. సో ఫస్ట్ క్వార్టైల్ అంటే Q1 మీకు తెలిసిందే. Q1 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n ప్లస్ 1/4 ఐటమ్. థర్డ్ క్వార్టైల్ అంటే Q3 సైజ్ ఆఫ్ 3 ఇంటూ n ప్లస్ 1/4 ఐటమ్. మనం Q2 అంటే మనం మీడియం గా కన్సిడర్ చేస్తాము. సో మనకి Q1 Q3 గురించి మనం డిస్కస్ చేస్తాం. మనకి ఇచ్చిన ఫార్ములాలో ఫైండ్ ద క్వార్టైల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఏజ్ మనకి ఇయర్స్ ఇచ్చారు, 20, 40, 60, 80, 30, 50, 70. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 17 మెంబర్స్ ఉన్నారంట, 40 ఇయర్స్ ఏజ్ ఉన్న 63 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఒక్కొక్క ఏజ్ లో ఎంతమంది ఉన్నారో మనకి కింద రిప్రజెంట్ చేసిన నెంబరు. మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు తెలిసిందే, ఇచ్చిందని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. అంటే మనకు చూడండి ఇక్కడ 20 తర్వాత 40 వచ్చింది, 30 లేకుండా, మళ్ళీ 30 మధ్యలో ఉంది, నెక్స్ట్ 60 ఉంది, తర్వాత 50 ఏమో చివరిలో ఉంది. అలా మనకి వేరే ఇచ్చారు కాబట్టి మనం ఆ డేటా ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద సబ్సిడీ అసెండింగ్ ఆర్డర్ లో మనం ఫస్ట్ డేటా మనం పెట్టుకోవాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్దది. ఇందులో తక్కువ ఏంటి 20. సో మనం 20 ఇచ్చినప్పుడు దాని ఎదురుగా ఉన్నది ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఏమవుతారు, ఫ్రీక్వెన్సీ అంటాం, పౌనఃపున్యం అంటాం. అది ఎంతమంది ఇక్కడ 70. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవేమో వేరే అసెండింగ్ ఆర్డర్ చూసి వీటిని అసెండింగ్ ఆర్డర్ రాసేయకూడదు. పైన ఇచ్చింది మాత్రం మనం అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటాము, దానికి తగ్గ వాల్యూని దాన్ని రిప్రజెంట్ చేసిన ఎఫ్ వాల్యూని యాడ్ చేసి పక్కన వేసుకోవాలి. ఫ్రీక్వెన్సీని ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20 తర్వాత 30కి నెంబర్ ఫ్రీక్వెన్సీ 22. నెక్స్ట్ 30 తర్వాత 40కి 63. నెక్స్ట్ 50కి 41. నెక్స్ట్ 60కి 17. నెక్స్ట్ 70 ఇయర్స్కి ఏంటి 24. నెక్స్ట్ 80 ఇయర్స్కి ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 15 ఉన్నారు. ఇప్పుడు మనం ఇందులో ఎక్స్ట్రా ఏం క్యాల్కులేట్ చేస్తామంటే క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ. మీ క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాల్కులేట్ చేయాలని దాని క్లారిటీగా నేను మీడియంలో చెప్పాను. మీడియన్ డిస్క్రీట్ సిరీస్ అని, మీడియన్ కంటిన్యూస్ సిరీస్ లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒకసారి చూసుకున్న వీడియో చూసుకుని మీకు బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ యాజ్ 17 అలా వేసుకోండి. అర్థమైందా? 17 యాజ్ యూజువల్ ఇక్కడ ఏ 17 ఉంటే అప్పుడు అదే 17 వేసేసుకోండి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వస్తుంది. వేసిన తర్వాత ఈ 17 ఏం చేయాలంటే నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మనం ఒక నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు 17కి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత 22. అంటే 17 + 22.
ఈ 17 కి ఈ 22 యాడ్ చేయండి. 17 ప్లస్ 22 39. అప్పుడు మళ్ళీ 39 ఏం చేస్తాము, నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం కలపాలి. 39 ప్లస్ 63, 39 ప్లస్ 63 అంటే 102 వస్తుంది. నెక్స్ట్ ఈ 102 40 ప్లస్ 41 కలపండి, 143. ఈ 102 కి 41 కలిపితే ఎంత, 143. మళ్ళీ ఈ నెక్స్ట్ 143కి ఏం కలుపుతాం మనం, 17. 143 ప్లస్ 17 160. నెక్స్ట్ ఈ 160కి మళ్ళీ మనకి 24 కలపండి, ఎంత, 184. అంటే ఈ 160కి నెక్స్ట్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఎంత, 24 ప్లస్ 24 కలిపితే ఎంత వచ్చింది, 184 వచ్చింది. నెక్స్ట్ ఈ 184కి 15 కలపండి, 184 ప్లస్ 15 199. 199 మనకి 119 వచ్చింది. ఇప్పుడు మనం క్యాపిటల్ అని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాపిటల్ అంటే డిస్క్రీట్ ఏమని చెప్పుకున్నాము, టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే మీరు వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వచ్చి క్యాపిటల్ ఎన్ మన చివరిలో సిఎఫ్ ఉంది కదా, 199 కూడా సమానం అవ్వాలి. అవ్వకపోతే మనం సిఎఫ్ ఎక్కడ రాంగ్ చేసినట్లు, లేదా అక్కడ క్యాలిక్యులేట్ చేయడం మనం రాంగ్ అని అర్థం. 17 ప్లస్ 22 ప్లస్ 63 ప్లస్ 41 ప్లస్ 17 ప్లస్ 24 ప్లస్ 15 199 సరిపోయింది. అంటే మనం చేసిన టోటల్ ఫ్రీక్వెన్సీ రైట్ అనమాట. అలాగే సిఎఫ్ కూడా కరెక్ట్. గుర్తుంది కదా, సిఎఫ్ అంటే ఫస్ట్ యాడ్ చేసిన నెంబర్ వేసాను, ఆ నెంబర్కి నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీని కలిపాను. మళ్ళీ వచ్చిందని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కలిపితే మనకి టోటల్ గా ఇక 199 అనేది వచ్చింది. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని క్యాల్కులేట్ చేసేద్దాం. Q1 అంటే సైజ్ ఆఫ్ n ప్లస్ 1/4th item. So therefore Q1 equal to size of n అంటే మనకి ఎంత వచ్చింది, 199. 199 ఇక్కడ మనకి యాజ్ యూజువల్ గా ప్లస్ ఉంది, ప్లస్ 1/4th item. Therefore Q1 equal to size of 199 1 కలిపితే 200/4th item. ఇప్పుడు Q1 equal to size of 200/4 అంటే ఎంత, 50. 200/4 equal to 50 అంటే 200 లో 200 4 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 50 వస్తుంది. ఇప్పుడు మనకి 50 మనకి Q1 వాల్యూ అయితే కాదు. ఎందుకు, 50th ఐటమ్ అంటే 50 అనేది మనకి ఈ సిఎఫ్ లో ఎక్కడ ఉందో చూసుకుని మనం దాన్ని మనం చూసుకోవాలి. మనకి 39 అవ్వదు, 102 అంటే 39 కి 102 మధ్య 50 వాల్యూ ఉంది. అంటే 102 ఎందులోకి వస్తుంది, 50 అనేది 102 లోపు ఉంది కదా. అంటే మీకు 39 కి 102 కి మధ్యన 40 ఉంది అనుకోండి, 40 to 102 ఏ వాల్యూస్ వచ్చినా అది మనకి ఈ 40 రిప్రజెంట్ చేస్తుంది. మీరు 40 తీసుకున్నా, 101 తీసుకున్నా, 102 తీసుకున్నా ఆ వాల్యూ ఎందులోకి వస్తాయి, ఈ సిఎఫ్ లోకి 102 లోకి కన్సిడర్ చేయాలి. ఒకవేళ 103 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ తర్వాత సిఎఫ్ లో వెళ్ళిపోతుంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 140 లో వెళ్ళిపోతుంది. కానీ మనకు వచ్చే 50 కాబట్టి 39 దాటి వాల్యూ ఉంది కదా 50, అదే 102 లో లోపు ఉంది కాబట్టి మనం ఏది తీసుకోవాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద 102 తీసుకోవాలి. ఆ 102 కి
ఏదైతే ఉంది దాని స్ట్రైట్ గా ఏ రిప్రజెంట్ చేస్తుంది, ఏ వాల్యూ, ఏజ్ 40. అంటే Q1 ఈక్వల్ టు మనకి 50th ఐటమ్ ఏమైనా వస్తుంది ఇప్పుడు మనకి 40 years. 40 years అనేది మనకి Q1 అవుతుంది. Q1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 40. గుర్తుపెట్టుకోండి, 50 అనేది 39 దాటేసి 102 లోపు ఉన్న ఏ వాల్యూ అయినా సరే మనకి 40 రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ 190 వచ్చింది అనుకుందాం, అంటే 184 క్రాస్ చేసేసింది అది, అంటే 199 లోపు ఉంది కాబట్టి అది మనం 199 లో వాల్యూ కన్సిడర్ చేసి దాన్ని ఎక్కడ తీసుకుంటాము, 80 అని మనం తీసుకుంటాం. కానీ మనకి వచ్చింది 50th ఐటమ్ కాబట్టి ఆ 50 అనేది 102 లోకి వస్తుంది కాబట్టి ఆ 102కి ఎదురుగా ఉన్న రిప్రజెంట్ చేస్తున్న వాల్యూ ఏజ్ ఎంత, 40 years. మనం 40 years మనం తీసుకుంటాం. ఇక్కడ ఐటమ్స్ అంటే 20, 30, 40 ఐటమ్స్ అంటాము. సో 50th ఐటమ్ అంటే 50th ఐటమ్ ఏదైనా మనకి 40 years అయింది. అర్థమైందా? ఇప్పుడు మనకి 70 వచ్చిన, 80 వచ్చిన, 90 వచ్చిన, 101 వచ్చినా కూడా, 102 వచ్చినా కూడా 40 అనేది అవుతుంది. ఓకే, ఇది Q1. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, Q3 క్వార్టర్. Q3 మనం చేద్దాం. Q3 అంటే ఏంటి, సైజ్ ఆఫ్ 3 into n+1/4 ఐటమ్ 1/s. ఇప్పుడు Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 3 into n అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 199 వేయాలి. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అర్థము. 199 ప్లస్ 1/4. నెక్స్ట్ Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 3 into 199 ప్లస్ 1 అంటే 200/4 ఐటమ్. నెక్స్ట్ Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్, సో మనకి 4 to 100 టైమ్స్ అయిపోతుంది, 50 టైమ్స్. 3 into 50 ఐటమ్. Therefore Q3 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 3 into 50 ఎంత, 150. 150th ఐటమ్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్ లో 150th ఐటమ్ ఏది ఉందో అది మనకి ఏమవుతుందంట, థర్డ్ క్వార్టైల్ అవుతుంది. సో మనకి 150 ఎక్కడ ఉంది మనకి, చూడండి 39 అవ్వదు, 102 అవ్వదు, ఎందుకంటే క్రాస్ చేసింది. 143 క్రాస్ చేసేసింది, అంటే 143 కంటే ఎక్కువ. నెక్స్ట్ 160 అంటే సరిపోతుంది, అంటే 143 కంటే ఎక్కువగా ఉంది, 160 లోపు ఉంది, అంటే ఆ నెంబర్ ఎందులోకి వస్తుంది, 160 లోకి వస్తుంది. అర్థమైందా, 160. ఇప్పుడు మీరు ఎగ్జామ్ 162 వస్తేమో 184 లోకి వెళ్ళు, కానీ మనకు వచ్చిన 150th ఐటమ్ కాబట్టి 143కి 160కి మధ్య వాల్యూ ఉంది కాబట్టి అప్పుడు ఆ వాల్యూ ఎందులోకి వస్తుంది, ఎక్కువగా ఉంది కదా, ఆ ఎక్కువగా ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేస్తాము. ఆ 160 లోకి వచ్చింది కాబట్టి ఆ 160కి ఎదురుగా ఉన్న ఐటమ్ ఏంటి, అబ్జర్వ్డ్ వాల్యూ 60. అర్థమైందా, ఈ 160కి ఎదురుగా ఉన్న వాల్యూ మనకి ఏజ్ ఎంత, 60 years. సో 60 మనం ఇక్కడ తీసుకుంటాము, 60 years. 60 years. Q3 ఎంత వచ్చింది మనకి, 60 years. అర్థమైంది కదా, 50. మీకు కేవలం జస్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి ఏ ఐటమ్ వచ్చిందో అది మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో తీసుకొని ఎక్కువగా ఉన్నదే మనం తీసుకుంటాము. సో అదే వాల్యూ మనం దానికి ఎదురు ఉన్నదాన్ని తీసుకుని మనం Q1 అయితే Q1, Q3 అయితే Q3గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది కదా, డిస్క్రీట్ సిరీస్ లో ఇక్కడ n టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాము. నెక్స్ట్ మనం 2 ఫార్ములాస్ వేసుకున్నాము. ఎక్స్ట్రా టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసాము,
ఫస్ట్ అదే నెంబర్ వేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం అంటే నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనకి క్లాస్ అనుకోండి కదా, కంటిన్యూస్ అయితే క్లాస్ అనాలి. సో మనకి క్లాస్ అనుకున్న నెక్స్ట్ ఐటమ్ యొక్క దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. లాస్ట్ కి 199 వచ్చింది. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన చివరి వాల్యూ, అలాగే క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ సమానంగా ఉండాలి, ఉంటేనే మనం చేసినవి రెండు కరెక్ట్ అని అర్థం. అప్పుడు మనం వాటిని తీసుకొచ్చి ఇక్కడ N+1 పెట్టి N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ వేసాము. అలా చేసుకుని వచ్చి ఆ 50th ఐటమ్ వస్తే అది ఇందులో మనం CF ఎక్కడో చెక్ చేసి దానికి ఎదురుగా ఐటమ్ మనం Q1 గా అయితే Q1, Q3 గా మనం తీసుకున్నాం. ఈ విధంగా మనకి డిస్క్రీట్ సిరీస్ లో క్యాల్కులేట్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాదు కామెంట్స్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో చెప్పండి. ఓకే, క్లాస్ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.